నమస్తే. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. ఆయన వైసీపీలో కీలక నాయకుడిగా ప్రస్తుతమున్నారు. ఆయన 2024 ఎన్నికల ముందు ఒక భీకరమైన శపథం చేశారు. తాను జనసేన అధినేత పవన్ ను పిఠాపురంలో ఓడిస్తాను అని, ఒకవేళ అది సాధ్యపడకపోతే తన పేరు మార్చుకుంటాను అని. నిజానికి ఈ సవాల్ ఆయన తానుగా చేశారు. ఎవరూ చేయమనలేదు. ఆవేశంతో చేసిన ఈ సవాల్ను ఆ తరువాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ ముద్రగడ మాత్రం పట్టుదలగా తన పేరును మార్చేసుకున్నారు. ముద్రగడకు అదే బూమ్రాంగ్ అయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం స్పష్టంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అని పిఠాపురం జనాలు డిసైడ్ అయిపోయారు. ఇవన్నీ రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ముద్రగడకు తెలియవా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఆయన తొలుత జనసేనలో చేరాలి అని అనుకున్నారు అని, ఆ తర్వాత అడుగులు వైసీపీ వైపు పడ్డాయని మరో ప్రచారం సాగింది. ఇక వైసీపీలో ఉంటూ ముద్రగడ పవన్ మీదనే రాజకీయ యుద్ధం ప్రకటించడం కాపు సామాజిక వర్గానికి నచ్చలేదు అంటారు. దాంతో నాటి నుంచే ముద్రగడ పట్ల కాపులు కొంత ఎడం పాటిస్తున్నారు అని భావించారు. ఇదిలా ఉంటే ముద్రగడ కాపుల గురించి ఏం మాట్లాడినా గతంలో ఆయనకు మద్దతు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటలు, చేస్తున్న ప్రకటనలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేస్తున్నది కూడా ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులే అని సమాచారం. తాజాగా ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన కాపుల మీద టీడీపీ దాడులు అదే పనిగా చేస్తోంది అని విమర్శించారు. ఎప్పుడు అధికారంలోకి టీడీపీ వచ్చినా కూడా ఇదే విధంగా చేస్తున్నారు అని, 2016లో తనను, 2026లో అంబటి రాంబాబును ఇలా దాడులు చేసి కుటుంబాల మీదకొచ్చారు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సహజంగా ముద్రగడ మాట్లాడితే కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావాలి. కానీ ఆయన కామెంట్స్ ను సొంత వారే వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం పెద్ద ఆయనగా ఉన్న ముద్రగడ నిలకడలేని రాజకీయం చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఇక ఆయన పేరును పద్మనాభరెడ్డి అని మార్చుకోవడం కూడా ఎవ్వరికీ అస్సలు నచ్చడం లేదట. దాంతో వైసీపీ నేతగానే ముద్రగడను చూస్తున్నారు తప్ప కాపుల కోసం ఉద్యమించిన గత ముద్రగడగా భావించడం లేదట. దాంతో పెద్ద ఆయన మ్యాజిక్ గోదావరి జిల్లాల్లో పెద్దగా పనిచేయడం లేదు అని సమాచారం. మరి ముద్రగడ ఈ విషయాల మీద విశ్లేషణ చేసుకుని బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా తిరిగి తన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది అంటున్నారు.